నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. రాపూరు పట్టణంలోని 6వ వార్డులో రాపూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, ఎస్డి ఆరిఫ్, ఎస్డి సయ్యద్, రాపూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపూరు మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని, కూటమి ప్రభుత్వం ఈ 100 రోజులు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు: నిరుద్యోగ యువతులకు అండగా మెగా డిఎస్సి, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం, పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడం ఒక వింత అయితే, మొదటి నెల ఒకే ఒక్కరికి 7000 రూపాయలు చొప్పున ఒకే రోజు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదలలో విలవిలలాడుతున్నప్పుడు నిద్రాహారాలు మాని ప్రజలను తండ్రిలా కాపాడిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలియజేసిన పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటి నాయుడు, ఎస్డి ఆరిఫ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్డి సయ్యద్, వీర మహిళ కొండాపురం కస్తూరి, చిరువురి రవణమ్మ, ఎస్కే అఫ్జర్, హర్షద్, బాలకృష్ణ, పాపయ్య, మహేష్, అంజర్, ఎస్డి నూరు, బక్షు, ఎస్డి షఫీ, ఎస్డి ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. తక్కువ ముందర రమేష్ పాప నా ఉన్నారులే ఒక్కొక్కరు ఒకరు ఇండే ఇక్కడ చూడండి మేల గచ్చు తక్కువ అది చూడు బాగా పడతాను. మన వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలోని రాపూర్ టౌన్లో మన 100 రోజులు మంచి కార్యక్రమం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాపూర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన 100 రోజుల్లో మంచి ప్రభుత్వం ఏ విధమైన ఉన్నాయనేది జరుగుతుందనేది కూడా ప్రజలు కూడా బాగా గుర్తించారు. మనకి 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే గతం చెప్పిన వాగ్దానం చెప్పిన 3 నెలల ముందు నుంచి కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. మొన్న విజయవాడ వరదల్లో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా గుర్తింపు పొందాయి చంద్రబాబు నాయుడు గారిని. 74 సంవత్సరాల వయసులో కనీసం నడువుల లోతు నీళ్లలో ఉండి 9 రోజుల పాటు విజయవాడ నగరాన్ని ఏ విధమైన ఒక దారికి తీసుకొచ్చి ఎంత చేశాడో అంత అద్భుతంగా చేశారు. మెగా డిఎస్సి కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకి 1వ తేదీ జీతాలు పడేది. గత ప్రభుత్వంలో 15వ తేదీ 20వ తేదీ దాకా పడేది లేదు. మళ్ళా రోడ్లు కూడా గుంతలను కూడా 1 నెల లోపల రాష్ట్రంలో అన్నీ కూడా కూర్చాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారైతేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేమి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు ఎంతో ఉపయోగకరంగా చేస్తున్నారు. ప్రతి మండలానికి 2.5 కోటి 3 కోట్లు సీసీ రోడ్లు కూడా మంజూరు చేయటం జరిగింది.
ఇట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 100 రోజుల్లోనే పూర్తి చేసి ఘనత సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి 11 సీట్లు ఇచ్చినా ఆయనకి ఇంకా గుణపాఠం తెలియలేదు. ఏం చేశారు, ఇంకా సక్రంగా చేయలేదు, ఇంకా అన్ని చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదనేది. మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నింది, అన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు కనీసం 9 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాపూర్లో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఉమ్మడి కూటమి తరఫున అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మండల కోఆప్షన్ మెంబరు రాపూరు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చారు. 100 రోజుల ప్రోగ్రాం 100 రోజులు అయ్యి బట్టి కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ ప్రజలకు చేరినాయి. సంక్షేమ పథకాలన్నీ ఈరోజు విజయవాడ నగరం మునిగిపోతుంటే అహర్నిశాలు పాటుపడి 74 ఏళ్ల వయసులో మనల్ని బ్రహ్మాండమైన అమరావతి రాజధానిని నిర్మించి దాన్ని కాపాడినారు. అలాగే అభివృద్ధి క్రమం ప్రతిదీ చేస్తున్నారు. మనకు పింఛన్లు కానీ, గ్యాసులు కానీ దీపావళి నుంచి ఇస్తారు. పోతే మనకు మిగతా సూపర్ 6 అనే పథకాలు కూడా తొందరలోనే అమలు చేస్తారు. ఈ కార్యక్రమం రాపూర్లో 67 బూత్లో జరిగింది. ఇంకేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3,000 నుంచి 4,000 4 సంవత్సరాలు 4,000 ఒకటేసారి చేశారు. చెప్పిన మాట ప్రకారం 3 నెలలకు మళ్ళీ 3,000 ఇచ్చారు. ఒకటేసారి 7,000గా ఇచ్చారు. అది ఈ కార్యక్రమం 100 రోజులు మన గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది కాబట్టి ఈ మన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, డ్రైనేజీలు, రోడ్లు, అదే పెన్షన్లు, అది ఒక 3,000 నుంచి వికలాంగులకు 6,000 ఇచ్చారు. డయాలసిస్ పేషెంట్లకి 10,000, 15,000 అలా ఇచ్చారు. ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే. మన ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా రాపూర్ మండలం నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ తర్వాత కోటి, ఆ తర్వాత మన సయ్యద్దు, పాపయ్య, డాక్టర్ గారు, శ్రీహరెడ్డి గారు, రవణమ్మ, కస్తూరి, అర్షద్, ఇంకా మిగతా కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్లకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం 100 రోజులు ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సూచనల మేరకు ఈరోజు రాపూర్ మండలంలోనే 6వ వార్డు రాపూర్ మండలం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మరియు 67వ బూత్ నెంబరు సంబంధించినటువంటి వార్డులో మరియు ఆరిఫ్ అన్న మరియు షఫీబయ్య, అలాగే ఆప్షన్ అయినటువంటి మెంబర్ అయినటువంటి సయ్యద్ భయ్య, అలాగే వీర మహిళలు, తెలుగు మహిళ రవణమ్మ, అలాగే వేణు సార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా 3,000 ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఎన్నో పెన్షన్దారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు, జీతాలు సరిగా రాక టయానికి 1వ తేదీ 2వ తేదీ రాకుండా చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచులుగా నెలాఖరు అయ్యేసరికి 1వ తేదీ కల్లా జీతము, పెన్షన్లు బాగా పడుతున్నాయి. అలాగే 75, 85 సంవత్సరాలలో కూడా చంద్రబాబు నాయుడు ఒక 16 ఏళ్ల కుర్రోడ్లాగా పనిచేయడము మన వరదలలో చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కూటమిని అభినందిస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ అభినందిస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇలాగే ఈ ప్రభుత్వము ఇంకా వచ్చే రానున్న కాలంలో కూడా మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.